ఫస్ట్ టైం నేను వెళ్ళిన జూ అయితే కువైట్‌లో ఇదే. నాకక్కడికెళ్ళాక తెలిసిందేంటంటే, దీనికన్నా చాలా పెద్దగున్నాయని. బట్ చూసిన దాంట్లో నాకిదే పెద్దగా అనిపిచ్చింది కాబట్టి, నేనిదే చాలా పెద్దదనుకున్నాను. అండ్ దీని నేమ్ కూడా లిటిల్ జంగిల్ అంట. మన సైడ్ లాగా లయన్స్, టైగర్స్ ఇలాంటి పెద్ద పెద్ద యానిమల్స్ కాకుండా క్యూట్ క్యూట్ యానిమల్స్ ఉంటాయిక్కడ. అండ్ ఇక్కడ మన సైడ్ చూసే యానిమల్స్‌తో పాటు అండ్ డిఫరెంట్‌గా గూడా ఉన్నాయి. అసలు నాకైతే వాటి దగ్గరికెళ్ళాలన్నా కూడా భయమేసింది. కొన్ని వాటి దగ్గరికి. చాలా అయితే చూసేదానికి క్యూట్‌గానే ఉంటాయి. బట్ దగ్గరికెళ్తే డేంజర్. ఎందుకంటే నేనొకటి విన్నాననమాట. ఒక చిన్న పాప ఏదో తినిపించాలని ఎళ్ళింటే అది నోస్‌తో పట్టేసుకునిందంట పాప చెయ్యి. నాకది విన్నాక ఇంకా చాలా భయమేసింది. అండ్ ఇక్కడ డాగ్స్ చూడండి ఎంత బావున్నాయో అసలు. అందరూ వాటిలతో ఫోటో తీసుకున్నారు అక్కడ కూర్చొని మరి. దానికి కూడా మనీ సెపరేట్‌గా పే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మేము వెళ్ళింది ఆ రోజు ఫ్రీగా అనమాట. ఎలా అంటే హలాఫెబ్ జరిగింది. ఆ టైంలో వీళ్ళిక్కడ ఫ్రీగా పెట్టారు. అది వినగానే అసలు ఎంతమందొచ్చారంటే మేమెళ్ళేటప్పటికి చాలా మందే ఉన్నారసలు. కార్లు చూసి నేనైతే షాక్ అయ్యాను. బయట ఎంత ప్లేస్ ఉంటే మొత్తం అన్నీ కార్సే. లోపల కూడా చాలా జనాలు. మామూలుగా దీనికి ఎంట్రీ ఫీ అయితే 3 కేడీ ఉంటుందంట. బట్ ఆ రోజు ఫ్రీ కాబట్టి అంతమంది జనాలొచ్చారు. ఇది అయితే చాలా డేంజర్. నేను స్టార్టింగ్ చెప్పాను కదా! అదే. దీన్ని ఆస్ట్రిచ్ అంటారు. మేము వెళ్ళినప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. కేరళ అంకుల్ ఎవరో తెలీదు అతను. అతనితో పాటు అక్కడుండే వాళ్ళు కూడా ఈ చింపాంజీని పిలిచారు. ఈ చింపాంజీని పిలిస్తే అదెంత బాగా రెస్పాండ్ అయిందంటే అసలు, వాళ్ళు పిలుస్తున్నారని దానికి అర్థమయ్యి అంత బాగొచ్చిందసలు. అది రాగానే అందరూ ఓన్లీ క్లాప్స్, విజిల్స్ ఏశారు. అక్కడికొచ్చి కూర్చొని అందరిని చూస్తా కూర్చుంది. నేను వెళ్ళినప్పుడు నాకైతే ఈ ఇన్సిడెంట్ మంచిగా అనిపిచ్చింది. నిజం చెప్పాలంటే నాకు మన తిరుపతి సైడ్ జూనే బాగా నచ్చింది. కానీ ఇక్కడ ఒకటి నచ్చిన విషయం ఏంటి అంటే, ఎక్కడ వెళ్ళినా యాంబియన్స్ అనేది మంచిగుంటుందిక్కడ. ఈ లిటిల్ జంగిల్‌లో నాకు నచ్చింది ఎక్కువ ఈ స్కల్ప్చర్సే. ఎక్కువున్నాయి, బావున్నాయి అసలు. వెళ్తానే అవే ఉంటాయి మంచిగా. అడ్రెస్ విషయానికొస్తే సులేబియా తర్వాత 6 నంబర్ రోడ్ జహరా సైడ్ అయితే వస్తుంది.